ఆ రోజు మీటింగ్ జరిగితే వేరే ఊర్లో జరిగింది, మా ఊర్లో జరగలేదు. అది మీటింగ్కి పోయిండ్రు అందరూ, మేము పోలేం. అంటే రాత్రికి 1 గంటకు లైట్ బంద్ చేసి వచ్చి పట్టుకుపోయిండ్రు. ఎంత చెప్పినా వినలేదు. మా అమ్మని తోసేసిండ్రు, కింద పడిపోయింది. అమ్మ ఏడుస్తూ ఎందుకు తీసుకెళ్తున్నారని సార్ వాళ్ళకి చెప్తే ఏం లే చిన్న ఎంక్వైరీ అని తీసుకుపోయినరు. ఇంత రాత్రి పూట ఎంక్వైరీ ఎందుకని మా అమ్మ అడిగితే తోసేసిండ్రు పక్కకి. ఇంకా స్టేషన్లో ఎక్కించి తీసుకుపోయిండ్రు. ఆ స్టేషన్లో మేము మా ప్రూఫ్ ఏంటి వీడియోలో ఉన్నామా అని చెప్తే వినలేదు, అంటే కొట్టిండ్రు. ముంబైలో ఉన్నాం. ముంబై లగచర్లకు వచ్చి 10 రోజులు అయింది. సంఘటన ముందు 10 రోజులు వచ్చింది. కేసీఆర్ సార్ గారికి, మీడియా మిత్రులందరూ సార్ వాళ్ళకు అందరికీ మా కోసం బాధపడ్డ వారికి అందరికీ పాదాభివందనాలు సార్. అయితే సార్ నేను వ్యవసాయం చేసుకుంటా కూలి పనికి వెళ్ళిపోయేవాడిని సార్. భూమి కోసం కావాలి 9 నెలల నుంచి సార్ తిప్పలు పెడుతుడు సార్. రేవంత్ రెడ్డి సార్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు అక్కడ కొండారెడ్డిపల్లి ఇడిచిపెట్టి ఇక్కడ మాకు పూలేపల్లి, హకీంపేట్, లగచర్ల, పుల్చెర్లగూడ తాండా, ఆర్బీ తాండా, ఈ 2 తాండాలు 3 గ్రామ పంచాయతీల భూములు కావాలి, ఫార్మా కంపెనీ ఇస్తా కాంటని మాకు ఇబ్బంది పెడుతున్నాడు సార్. 9 నెలల నుంచి మేము ధర్నాలు చేస్తుంటే సార్ ఎవరు రావట్లేదు సార్. సార్తో కలవనికి పోతే కూడా సార్ మా వద్దకు రాణిస్తలేడు సార్. ఆయన తిరుపతి రెడ్డి తక్కుపోతే సార్ మా బండ మీద ఆర్మీ తాండా ఒక బాబుకు వాళ్ళ దయాలకు పక్కలకు కొట్టి పంపించారు సార్. ఎందుకు సార్ మా భూములు ఎందుకు ఇచ్చి పెట్టాలి సార్? మేము బీద వాళ్ళం సార్, 2 ఎకరాలు ఉన్నోళ్ళం సార్. మేము భూములు ఇచ్చి ఎక్కడ పోవాలి సార్? భూమి వాళ్ళ దగ్గర భూమి అమ్మి 40 లక్షల ఇల్లు కట్టుకున్నా సార్. నేను నా భూమి రోడ్డుకు ఉంది సార్. మా నాయన సంపాదిస్తుండు సార్. 5 ఎకరాల భూమి ఉంది సార్. నేను ఇల్లు కట్టేటప్పుడు సార్ ₹1 కోటి ఇస్తామన్నారు సార్ ఎకరకు సార్. ఇప్పుడు ఏమో ఎకరకు 10 లక్షలు ఇస్తా, ఇంటికి ఒక ఉద్యోగం అంటున్నారు సార్. 10 లక్షలు వద్దు సార్, ఇంటికి ఒక ఉద్యోగం వద్దు సార్. భవిష్యత్తులో మాకు సీఎం కూడా వద్దు సార్. మేము భూమి తలుచుకోలేము సార్. ఆ భూమి మీదనే బతుకుతాం సార్. మేము ఆ భూమి మీదనే బతుకుతాం సార్. కూలి పని చేసుకొని ఆ భూమి మీదనే బతుకుతాం సార్. భూమి ఇచ్చే ప్రసక్తే లేదు సార్ మాకు. ఆ రోజు ఏం జరిగింది? దాడి ఘటనలో నేను కలెక్టర్ ఘటనలో లేను సార్. అవుటీ శేఖర్ ఘటనలో కూడా లేను సార్. కూలి పనికి వెళ్ళిపోయినా సార్. కూలి పనికి వెళ్ళిపోయి సార్ నేను మా భార్య బెడ్రూమ్లో వండుకుంటే సార్ 6 మంది పోలీసులు వచ్చి సార్ మా భార్య వద్దుకెళ్ళి నన్ను లేపుకొని వచ్చింది సార్. డిసెంబర్ పాడేసింది సార్. ఎందుకు సార్? నేను లేనే లేదు సార్. సార్ కలెక్టర్ కేసులో లేనే లేదు సార్. మాట్లాడలేదు సార్ 6 మంది పోలీసులు సార్. అరెస్ట్ తర్వాత ఏం జరిగింది? అరెస్ట్ తర్వాత సార్ మాకు పరిగి పోలీస్ స్టేషన్కు తోలుకొచ్చి సార్ నేను లేని అంటానంటే సార్ భూమి ఉందా అంటానంటే సార్ భూమి ఉంది మా నాయన పేరు మీద ఉంది సార్ అంటే చెప్పిన సార్. అయితే డైరెక్ట్ నాకు హార్ట్ ప్రాబ్లం అంటే కూడా సార్ ఈడుస్తలేదు సార్. హార్ట్ ప్రాబ్లం అంటే కూడా ఇసి పెట్టకుండా డైరెక్ట్ జైలుకు తోసేసిండ్రు సార్. సార్ 2 పరిగి పిఎస్లా కొట్టినాను కొట్టింది సార్. చిత్రాంశాలకు వాళ్ళ కొట్టింది సార్. నాకు ఆరోగ్యం ఇప్పుడు జర మంచిగా ఉంది సార్. బేడీలు వాళ్ళు మా రూల్స్ ఉంది, మేము వేసుకుపోతామంటే వేసుకుపోయిండ్రు సార్. బేడీలు